బైబిల్ చదివినట్లయితే ఒకవేళ మదర్ తెరిసా కుష్టి వ్యాధిగ్రస్తులు సేవ చేయకూడదు, కుష్టి వ్యాధిగ్రస్తులని కర్ర తీసుకుని తోలాలి, ఊరు బయటికి తోలాలి. ఆవిడ మత మార్పిడి స్టంట్తో చేసిందనే ఒక వాదన ఉంది. దానికి బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. మదర్ తెరిసా గురించి మనం ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ మాట్లాడదాం అవసరం అయితే. ఇప్పుడు మనకి సందర్భం కాదు కాబట్టి అసలు బైబిల్ ఏం చెప్తుంది, ఈ కొండగొర్రె మొహం కూడా ఏం చెప్తున్నాడు. నేను చదివి వినిపించింది బైబిలే కదా, నేను సొంతంగా రాసుకొచ్చిన పుస్తకం కాదుగా. మళ్ళీ మూడో విషయంలో కూడా అడ్డంగా బుక్ అయిపోయాడు. అసలు ఈడేమంటున్నాడంటే, ఈ 2 పుస్తకాల్లో నేను అన్ని విషయాల మీద మాట్లాడను, నాకు తెలీదు, నాకు ఒక్క పాయింట్ వచ్చి నేను ఒకటే మాట్లాడతాను అంటున్నాడు. ఎందుకంట ఆ 2 పుస్తకాలు చదివితే మొత్తం తడిసిపోయి ఒకే ఒక పాయింట్ ఎక్కడో దొరికింది, ఒక చిన్న పాయింట్ ఏదో దొరికింది. ఇది ఒక్కటైతే మనం గండం గట్టెక్కితే మనం బయటపడగలం, మనం ఇంకెక్కడ ఏలు పెట్టినా కానీ ప్లగ్లో ఏలు పెట్టినా ట్రాన్స్ఫార్మర్ వెళ్ళినట్టు పేలిద్ది అని చెప్పి